వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అదనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ విశ్వక్షేణ్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిల్ము లైలా. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి కొంచెం అటు ఇటుగా ఫ్లాప్ అయిన ఫిల్మ్ అనమాట ఈ లైలా మూవీ. సో సినిమాని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే మార్చి 7వ తేదీ నుంచి ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రేఖా చిత్రం. ఈ సినిమా మలయాళం ఫిల్మ్ అనమాట. ఈ మూవీని సోనీ లీవ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకున్న ఈ సినిమాని మనకి మార్చి 7వ తేదీ నుండి సోనీ లీవ్లో అయితే స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ రేఖా చిత్రం సినిమాని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే తెలుగు ఆడియో కూడా కలుపును మనకి సోనీ లీవ్లో మార్చి 7వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి నాగ చైతన్య గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిల్ము తండేల్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. థియేటర్గా రిలీజ్ అయ్యి సినిమా మంచి హిట్ని అయితే అందుకుందనమాట. ఈ తండేలు మూవీని ఎవరైనా సరే థియేటర్లో మిస్ అయ్యి అంటే నెట్ఫ్లిక్స్లో మనకి మార్చి 7వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బాపు అనమాట. సో ఈ సినిమా కూడా మనకి రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయింది. థియేటర్లో రిలీజ్ అయిన అతి తక్కువ వారాలకే మనకి జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారనమాట. మార్చి 7వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి ఈ బాపు మూవీని ఎవరైనా చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో మార్చి 7వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కుంభస్థాన్. ఈ మూవీని మనకి G5లో క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమా కూడా మనకి తెలుగు ఆడియో రాబోతుంది అనమాట. మల్టిపుల్ అంటే డబ్బింగ్లో అనమాట. మనకి మార్చి 7వ తేదీ నుండి G5లో అయితే స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కానిస్టేబుల్ కనకం. ఈ మూవీని ఈటీవీ విన్ క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది అనమాట. జస్ట్ మనకి పోస్టర్ లాంచ్ చేసి కమింగ్ సూన్ చెప్పేసి ఇవ్వడమే జరిగింది. మరి కానిస్టేబుల్ కనకం మూవీని ఎవరైనా చూడాలనుకుంటే త్వరలో మనకి ఈటీవీ విన్లో రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మనమే అనమాట. శర్వానంద్ గారు కృతి శెట్టి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే సోనీ లీవ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కానీ ఓటీటీకి అయితే ఇవ్వలేదు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనకి ఈ ఓటీటీ రైట్స్ ఏవైతున్నాయో వీటిని ప్రైమ్ వాళ్ళు టేక్ ఓవర్ చేయడమే జరిగిందనమాట. సో ప్రైమ్ వాళ్ళు ఎనీ టైం మనకి మనమే మూవీ స్ట్రీమింగ్ అయితే చేయవచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి యువ అనమాట. ఉపేంద్ర గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి థియేటర్లో సెమీ హిట్గా నిలిచిన సినిమా ఇది. ఈ మూవీని ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. తెలుగులో మనకి థియేటర్కల్ రిలీజ్ చాలా లేట్గా రిలీజ్ అయింది కాబట్టి తెలుగులో ఓటీటీ కూడా రిలీజ్ లేట్ అవుతుందన్నమాట. సో మిగతా అన్ని లాంగ్వేజెస్లో ఓటీటీ ఇచ్చారు కానీ తెలుగు మాత్రం అయితే ఇంకా మాస్టర్ ప్రింట్ ఇవ్వలేదు. మ్యాక్సిమం మనకి మార్చి 30 అయితే రావచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనమాట. సో ప్రదీప్ రంగరాజన్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న ఫిల్మే ఇది. సో ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ప్రజెంట్ ఇంకా థియేటర్కల్ రన్ కొనసాగుతూనే ఉంది. మార్చి 21 నుంచి మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. సో ఈ లోపు ఎవరైనా చూడాలనుకుంటే థియేటర్కి వాచ్ చేయండి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సందీప్ కిషన్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన సినిమా మజాకా. ఈ మూవీని G5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది అనమాట. ఈ సినిమా కూడా మనకి రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి స్ట్రీమింగ్ జరుగుతూ ఉందన్నమాట. రన్నింగ్ అవుతూ ఉంది. సో ఏప్రిల్ 17 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. సో ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయింది అండ్ సినిమా కొంచెం పర్లేదు హిట్ టాక్ని తెచ్చుకుంది. మిక్స్డ్ టాక్ వచ్చింది ఆల్మోస్ట్. బట్ ఎంటర్టైన్గానే ఉందన్నమాట. ఈ మజాకా మూవీ మనకి G5లో మనకి ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు.